మీడియాలో ఒక వార్త భలే భలే ఫన్నీ అనిపించింది నాకు. యూట్యూబ్ ఛానల్ ముసుగులో యూట్యూబ్ ఛానల్ నడుపుతూ ఉన్నారని చెప్పి, అందులో అమ్మాయిలతో ఏదో వ్యాపారం చేస్తూ ఉన్నారట. యూట్యూబ్ ఛానల్ ముసుగులో ఒక స్పా వేరే రాష్ట్రాల నుంచి అమ్మాయిలను తెప్పించి ఇక్కడ ఏవో వ్యవహారాలు నడిపిస్తూ ఉన్నారని చెప్పి విజయవాడ మాచవరం పోలీసులు అందులో దాని మీద దాడి చేసి 10 మంది వేరే రాష్ట్రాలకు చెందిన మహిళలు, 13 మంది విటులను అరెస్టు చేశారట. ఆ నిర్వాహకుడు ఎవరైతే ఉంటారో చలసాని ప్రసన్న భార్గవ్ అట. చలసాని ప్రసన్న భార్గవ్ తాను పరారీలో ఉన్నారు అని చెప్పి సిఐ వివరాలు అయితే వెల్లడించినట్లు మీడియా రిపోర్ట్ చేసింది. యూట్యూబ్ ఛానల్ ముసుగులో అంటే యూట్యూబ్ ఛానల్ పెట్టి కొందరు మీడియా అని చెప్పి ఆటికిటికి పోయి ఆ కన్స్ట్రక్షన్ ఆటికిటికి 5,000 10,000 చేయి దాచి తెచ్చుకునే వాళ్ళని చూసాం. ఏదో పిచ్చి పిచ్చి ప్రమోషన్లు పిచ్చి పిచ్చి ప్రచారాలు చేసుకొని 4 రూపాయలు సంపాదించుకునే వాళ్ళని చూసాం. యూట్యూబ్ ముసుగులో రకరకాల వాళ్ళని చూసాం. కానీ ఇది కాసేంత వింతగానో విచిత్రంగానో మంచి క్రియేటివిటీ ఉన్నట్లుంది. ఏం పేరు? చలసాని ప్రసన్న భార్గవ్ అట. మంచి క్రియేటివిటీ ఉన్నట్లుంది. ఏదో యూట్యూబ్ ఛానల్ అని చెప్పి సిఐ గారు కూడా ఏదో చెప్పారే, ఏపీ 23 యూట్యూబ్ ఛానల్ అట. ఏపీ 23 యూట్యూబ్ ఛానల్ బిల్డింగ్ నందు అమ్మాయిలతో ఏవో వ్యవహారాలు నడుస్తున్నాయని పోలీసులకు మాకు సమాచారం వచ్చింది. మేము వెళ్ళాం, 10 మంది అమ్మాయిలు దొరికారు, 13 మంది బిట్టులు దొరికారని చెప్పి సిఐ చెబుతూ ఉన్నారు. విజయవాడట వెటర్నరీ కాలనీ సర్వీస్ రోడ్లో అట. ఎక్కడుందో మరి విజయవాడలో తెలిసిన వాళ్ళు ఎవరైనా చెప్పాలి. అంటే ఆ ఏరియా ఎక్కడ ఉంటుంది అని. యూట్యూబ్ ఛానల్ బిల్డింగ్ నందట స్పా అట. చాలా క్రియేటివిటీ మాత్రం బయటకు ఒక విధంగా చూపించి లోపల మాత్రం మరో విధంగా బాగుంది. క్రియేటివిటీ బాగుంది. చలసాని ప్రసన్న భార్గవ్. సమాచారం అందుకున్న పోలీసులే లోపల ఉన్న చూసి ఆశ్చర్యపోయారట. ఓ భలే, అసలు ఏమంటారు, మీడియా రిపోర్ట్ చేసిన ప్రకారం ఆ బెడ్లు అసలు మంచిగా స్పా ఏమో మరి గిసాలలో మరి ఇంకేమైనా నడుస్తాయో తెలియదు. కానీ చాలా బ్రహ్మాండంగా డిజైన్ చేసి ఉంచారు మొత్తానికి అయితే.